Good morning, dear children. Good morning, sir. How are you, dear children? Fine, sir. How are you, sir? Fine, dear children. Okay. మనం ఏం నేర్చుకుంటున్నాం? ఏ పాఠం నేర్చుకుంటున్నాం మనము? విద్యాలయం. ఇంతవరకు మనము విద్యాలయంలో గేయాలకు 4 నేర్చుకున్నాం కదా? అవును సార్. ఎవరైనా పాడగలుగుతారా? ఐశ్వర్య, కెన్ యూ సింగ్? కమ్. సింగ్. గట్టిగా స్పష్టంగా బయలుదేరుతూ మొదలు. ఐలమ్మ చాకలైలమ్మ ఐలమ్మ చాకలైలమ్మ తెలంగాణ పోరాటాల వెలుగమ్మ తెలంగాణ పోరాటాల వెలుగమ్మ ఓర్గల్లు జిల్లా రాయపర్తిలోని ఓర్గల్లు జిల్లా రాయపర్తిలోని ఇష్టాపురంలోన పుట్టింది ఇష్టాపురంలోన పుట్టింది ఓరుగంటి మల్లమ్మ సాయన్నల ఓర్గంటి మల్లమ్మ సాయన్నల ముత్తు కూతురై మురిసింది ముద్దు కూతురై మురిసింది రజక కులంలోన రత్నదీపమై రాజపకులంలో రత్నదీపమై ఊరువాడ పేరు వడిసింది ఊరువాడ పేరు వడిసింది 13 ఏటనే పాలకుర్తిలోని 13 ఏటనే పాలకుర్తిలోని చిట్యాల గ్రామపు కొడలై చేరింది చిట్యాల గ్రామపు కోడలై చేరింది చిట్యాల నరసింహసుల ఇల్లాలై చిట్యాల నరసింహసుల ఇల్లాలై మెట్టినింటిలోన మెరిసింది మెట్టినింటిలోన మెరిసింది కులకాయికముతోని కూటికి జాలక కులకాయికముతోని కూటికి జాలక వ్యవసాయమును తలపెట్టింది వ్యవసాయమును తలపెట్టింది మల్లంపల్లి కొండలరావు స్వామిత మల్లపల్లి కొండలరావు భూస్వామిత వ్యవసాయం చేయసాగింది కౌలు సాగింది ఏటికేడాదికి మంచి పంటలు తీసి ఏటికేడాదికి మంచి పంటలు తీసి సొంత ఇంటిని తాను కట్టుకున్నదమ్మ సొంత ఇంటిని తాను కట్టుకున్నాడమ్మ అయిన వారి రీతిగా నైలమ్మను ఆయన వారి రీతిగా ఐలమ్మను పట్వారి చిత్రంగా చూసిండు పట్వారి చిత్రంగా చూసిండు పట్వారి చిత్రంగా చూసిండు పట్వారి చిత్రంగా చూసిండు కాలి కింది చెప్పులలో ఉండేటిది కాలి కింది చెప్పులోనే ఉండేటిది తలకెక్కుడేమని తలచిండు తలెక్కుడేమని తలచిండు తలకెక్కుడేమని తలచిండు తలెక్కుడేమని తలచిండు కూలి చేసేటోళ్ళు కౌలు పనేందని కూలి చేసేటోళ్ళు కౌలుపనేనని పటపట పండ్లను కొరికిండు పటపట పండ్లను కొరికిండు వాడు పటపట పండ్లను కొరికిండు పటపట పండ్లను కొరికిండు వాడు Very good. Big claps. Good. Next, anybody? Take here. Go back now. ఐలమ్మ చాకలైలమ్మ తెలంగాణ పోరాటన వెలుగమ్మ ఓరుగల్లు జిల్లా రాయపర్తిలోని ఇష్టాపురంలోన పుట్టింది ఓరుగంటి మల్లమ్మ సాయన్నల ముద్దు కూతురై మురిసింది రాజక్క కులంలోన రత్నదీపమై గురువాడ పేరు వడిచింది 13వ ఏటనే పాలకుర్తిలోని చిట్యాల గ్రామపు కోడలై చేరింది చిట్యాల నరసింహులు సురుల ఇల్లాలై మెట్టినింటిలోన మెరిసింది కులకాయి కముతోని కూటికి జాలగా వ్యవసాయము తలపెట్టింది Very good. Very good. Claps. Okay, dear children. Okay. ఈరోజు చూద్దాం మళ్ళీ. కౌలు బంధు చేసి కూలికి రమ్మంటే కయ్యానికి సిద్ధమయ్యింది ఆయమ్మ మాటిన లేదని మండిన పట్వారి పాము తీరుగా పగ
పగబట్టిండు దేశిముఖు రామచంద్రారెడ్డిని గల్సి కుట్రలెన్నో తాను చేసిండు పొలమంతా నాశనమునరించి ఆగక పంటనింటికి గొంచ ఒయ్యిండు వాని అన్యాయాన్ని మానక ఎదిరించి కొంగు నడుముకు జుట్టి కోర్టుల్లా గెలిచింది. ఏం చేసినామే? కౌలు బంద్ చేసి కూలికి రమ్మన్నాడు. ఎవడు? కౌలు చేస్తుంది ఆమె. ఆమె వేరే వాళ్ళు ఎవరి పొలం కౌలు చేస్తుంది? చిట్యాలయమ్మ మల్లంపల్లి కొండలరావు అని భూస్వామి ఉంది కదా, ఆ భూస్వామి దగ్గర భూమి కౌలు తీసుకుంది. అవునా? తీసుకొని ఆమె కౌలు చేస్తుంది. మరి పట్వారు ఏమన్నాడు? కౌలు బంధు చేయి, నువ్వు కౌలు చేయొద్దు, నువ్వు కూలి పని చేయాలి. అర్థమైందా? కాలు కింద చెప్పలేకుండా ఉండాలి. నువ్వు ఏంది తలకెక్కింది అది నువ్వు బంద్ చేయి. స్టాప్ దట్, కమ్ టు అస్ ఏ లేబర్ టు మై ఫీల్డ్. నువ్వు లేబర్ ఉండాలి. డోంట్ బి అస్ ఫార్మర్ అని అన్నాడు. మరి ఈమెం చేసింది? అట్లా రమ్మంటే కయ్యానికే సిద్ధమయ్యింది ఆయమ్మ. కయ్యానికి అంటే ఫైటింగ్. షీఈస్ రెడీ టు ఫేస్. ఆమె భయపడలే. అందుకే ఆ గురించి చెప్పుకుంటున్నాం. ఎందుకు ఆమెలో ఉన్న గొప్ప లక్షణం ఏంది? భయం లేకుండా ఉండడం. ఫియర్, FEAR, ఫియర్ అంటే భయం రా. FEAR, ఫియర్ అంటే భయం. FEAR, ఫియర్. ఈ ప్రపంచంలో గొప్ప పాపము పనికిరాని ముచ్చటేది ఉందంటే ఇదే భయం. భయం 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 కాకపోతే ఏంది? ధైర్యం, నిర్భయం. ధైర్యం ఇంగ్లీష్ ఏంది? ఫియర్లెస్నెస్. ఇంకా ఏమనొచ్చు? డేర్ అనొచ్చు. ధైర్యం కాకపోతే డేర్, బ్రేవ్. ఇవన్నీ ఆపోజిట్. మనం ఎప్పుడు ఎలా ఉండాలి? డేర్ ఉండాలి, ఫియర్లెస్నెస్ ఉండాలి. ఆ టైంలో ఏ టైంలో ఎంత స్టోరీ అంతా ఏ టైంలో నేర్చుకునే స్టోరీ 1942 1948 మధ్యలో. ఇవి సుమారు 1985 86 దాకా బతికింది చాకలైలో. అర్థమైందా? మరి ఈ టైంలో మేము యవ్వనంలో ఉందంటే 20 నుండి 30 ఇయర్స్ మధ్యలో ఉందండి. భయపడలే. ఇంకి పట్వారికి భయపడలే. ఏమన్నది? కయ్యానికే సిద్ధమయ్యింది ఆయమ్మ. ఇప్పుడు కయ్యానికి సిద్ధం అవడం ఈజీ, కానీ ఆ టైంలో ఎంత భయంకరం చూసారు కదా మీరు. సినిమా ఏం సినిమా? వీరతరంగం. రజాకారులు ఎంత ఘోరంగా ఉండేవాళ్ళు, దొరలు ఎంత ఘోరంగా ఉండేవాళ్ళు. రాజేంద్ర సినిమా కూడా చూసారు కదా. దొరసారి ఎట్లుంటారు రాజేంద్ర సినిమాలో? చీలి చెండాడుతుంది అందరినీ. అలా ఉండే పరిస్థితులు అప్పుడు. మరి అలాంటి టైంలో కూడా మేము భయపడలే. షీ నాట్ ఫియర్డ్. భయం లేదా? ఏమన్నది? కయ్యానికే సిద్ధమయ్యింది ఆయమ్మ. ఆయమ్మ అంటే ఎవరు? ఐలమ్మ. మాటిన లేదని మండిన పట్వారి. మాటింటలేడు. నువ్వు కౌలు బంద్ చేసి కూలికి రమ్మంటే మాటింటలేదు కదా. మనకి ఏమైంది? మండింది. ఎవరికి మండింది? పట్వారి గాట్ అంగ్రీ. కోపం వచ్చింది. ఏం ఐలమ్మ, నా మాట విన్నావా నువ్వు? హౌ డేర్ యూ నాన్ సెన్స్? ఎస్, ఈ డిసైడెడ్ టు రివెంజ్. అంటే పగడించుకోవడం. He wanted to revenge and చాకలైలమ్మ. సో అందువల్ల ఏం చేసిండు? పాము తీరుగా పగబట్టిండు. పాము కదా పాము సినిమాలో చూస్తారు కదా, పాము పగబట్టినట్టు. కార్తికేయ సినిమా ఉంది కదా, అలా పాము పగబట్టది. అట్లా పగబట్టినట్టు పాము తీరుగా పగబట్టిండు. ఎవడాడు? ఎవడు పగబట్టిండు? పట్టి ఏం చేసిండు? దేశిముఖు
రామచంద్రారెడ్డిని కలిసి అంటే అప్పుడు ఆ కాలంలో ఆ పాలకుర్తి ఇప్పుడు ఇప్పుడు ఎంత ఇదంతా ఇది జనగాం జిల్లా గురించి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఇదంతా స్టోరీ అంతా ఎక్కడ జరిగింది? జనగాం జిల్లాలో జరిగింది. మన తెలంగాణ ఇట్లా ఉంది కదరా, మన తెలంగాణ ఇట్లా ఉంటుంది. జనగాం ఈ ప్రాంతంలో ఉంటుంది. ఈ జనగాంలో జరిగింది ఎంత స్టోరీ, జనగాం జిల్లాలోని పాలకుర్తిలో జరిగింది ఎంత స్టోరీ. అక్కడ దేశ్ముఖ్ అంటే ఉంటాడంటే ఆ దేశ్ముఖ్ ఆ ప్రాంతాన్ని దొర అన్నమాట. ఎవడాడు? రామచంద్రారెడ్డి. వాడిని కలిసి ఎవడు? ఈ పట్వారి గాడు. ఈ పట్వారి గాడు వీని దగ్గర పోయింది. వీని కలిసి ఏం చెప్పిండు? కుట్రలు ఎన్నో తాను చేసిన, ఎన్నో కుట్రలు చేసిన ఆమె మీద లేని పని చాడీలు చెప్పిండు. ఆమెను ఎట్లా చేయాలి ఇట్లా చేయాలి అన్ని చెప్పిండు. ఆమెను ఇట్లా నాశనం చేయాలని కుట్రలు అంటారు వాటిని. ఒకరిని చెడగొట్టాలని చేసే పనులు ఏమంటారు? కుట్ర. కుట్రలు ఎన్నో తాను చేసిండు. ఎవడు? పట్వారి. పొలమంతా నాశన మునరించి ఆగక పంటనింటికి గొంచబోయిండు. పొలమంతా నాశనం చేసి పాపం పొలం ఆ చేసి మళ్ళీ ఆగినా ఆగక పంటనింటికి గొంచబోయిండు. ఆ పంటను మొత్తం తీసుకున్నాడు పట్వారి. అప్పుడు ఏం చేసింది? వాని అన్యాయాన్ని మానక ఎదిరించిందిగా. రే నువ్వు ఇట్లా చేస్తావు అని సంగతి చెప్తాం. షీ వాంటెడ్ టు రివెంజ్ ఆన్ హిమ్. వాడు ఆమె మీద రివెంజ్ తీసుకుంటు కదా. షీ ఆల్సో వాంటెడ్ టు రివెంజ్ ఆన్ హిమ్. కొంగు నడుముకు చుట్టింది. కొంగు నడుము చుట్టింది కదా. నీ సంగతి చెప్తా. కొంగు నడుము చుట్టడం అంటే ఏంటి? ఒక పని చేయడానికి రెడీ కావడం అనమాట. ఒక పని చేయడం రెడీ కావడం ఏమంటే కొంగు నడుము చుట్టడం అంటాం. కోర్టులో పోయింది, కోర్టుల్లో గెలిచింది. కోర్టులో కేసేస్తున్నారు. సినిమాలు చూస్తారు, కోర్టులు ఉంటాయి, అక్కడ న్యాయమూర్తి కూర్చుంటాడు, లాయర్లు వాదిస్తూ ఉంటారు. అది కోర్టు అనమాట. ఆర్డర్ 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 అంటుంటాడు జడ్జి. అవునా? అది కోర్టుల్లో గెలిచింది. కౌలు బంధు చేసి కూలికి రమ్మంటే కయ్యానికే సిద్ధమయ్యింది ఆయమ్మ. ఐలమ్మ చకలైలమ్మ తెలంగాణ పోరాటాన వెలుగమ్మ. మాటిన లేదని మండిన పట్వారి, పాము తీరుగా పగబట్టిండు. దేశముఖు రామచంద్రారెడ్డిని కలిసి కుట్రలెన్నో తాను చేసిండు. పొలమంతా నాశనం మునరించి ఆగక పంటనింటికి కొంచబోయిండు. వాని అన్యాయాన్ని మానక ఎదిరించి కొంగు నడుముకు చుట్టూ కోర్టుల్లో గెలిచింది. ఐలమ్మ చాకలైలమ్మ తెలంగాణ పోరాటాన వెలుగమ్మ. Can you read anybody? Come. కౌలు బంధు చేసి కూలికి రమ్మంటే కయ్యానికే సిద్ధమయ్యింది ఆయమ్మ.
పాడరారా అది మొత్తం పాడడం ప్రతి ఎక్కువ పాడడం రాదా కయ్యానికి సిద్ధమైంది ఆయమ్మ లేదని మండిన పట్వారి పాము తీరుగా పగ పట్టిండు దేశముకు రామచంద్రారెడ్డిని కలిసి కుట్రలేండో తాను చేసిండు. తెలుసా దేశముఖు రామచంద్రారెడ్డిని కలిసి దేశముఖు రామచంద్రారెడ్డిని కలిసి కుట్రలేండో తాను చేసిండు. పొలమంతా నాశనం ముడరించి ఆగగా పంటనింటికి కొంచెం పోయిండు. అని అన్యాయాన్ని మానక ఎదిరించి నడుముకు చుట్టి కోటుల్లో గెలిచింది. ఐలమ్మ చాకల ఐలమ్మ తెలంగాణ పోరాటన వెలుగమ్మ. కౌలు బంధు చేసి కూలికి రమ్మంటే కయ్యానికే కళ్యాణికే సిద్ధమయ్యింది ఆయమ్మ ఐలమ్మ చాకల ఐలమ్మ తెలంగాణ పోరాటాన వెలుగమ్మ మాటిన లేదని మండిన పట్వారి పాము తీరుగా పగ పట్టిండు దేశముఖి రామచంద్రారెడ్డిని కలిసి కుట్రలెన్నో తాను చేసిండు. కులమంతా నాశనం ఉనరించి ఆగక పంటనింటికి కొంచెం పోయిండు. వాని అన్యాయాన్ని మానక ఎదిరించి కొంగు నడుముకు చుట్టి కోర్టుల్లో గెలిచింది. ఐలమ్మ చాకల ఐలమ్మ తెలంగాణ పోరాటాన వెలుగమ్మ. వెరీ గుడ్ కౌలు బంద్ చేసి పాడమా కూలికి రమ్మంటే కళ్యాణికే సిద్ధమయ్యింది ఆయమ్మ ఐలమ్మ చాకల ఐలమ్మ తెలంగాణ పోరాటాన వెలుగమ్మ మాటిన లేదని మండిన పట్వారి పాము తీరు
Okay, dear children. Okay, I want yes, to sir. repeat again. కౌలు బంధు చేసి కూలికి రమ్మంటే కయ్యానికే సిద్ధమయ్యింది ఆయమ్మ ఐలమ్మ చకలైలమ్మ తెలంగాణ పోరాటాన వెలుగమ్మ మాటిన లేదని మండిన పట్వారే పాము తీరుగ పగబట్టిండు పాము తీరుగ పగబట్టిండు దేశముఖు రామచంద్రారెడ్డిని కలిసి కుట్రలెన్నో తాను చేసిండు కుట్రలెన్నో తాను చేసిండు పొలమంతా నాశన మునరించి ఆగక పొలమంతా నాశన మునరించి ఆగక పంటనింటికి కొంచెం పోయిండు పంటనింటికి కొంచెం పోయిండు వాని అన్యాయాన్ని మానక ఎదిరించి వాని అన్యాయాన్ని మానక ఎదిరించి కొంగు నడుముకు చుట్టి కోర్టుల్లో గెలిచింది కొంగు నడుముకు చుట్టి కోర్టుల్లో గెలిచింది అర్థమైంది అందరికి పర్ఫెక్ట్ గా మనం ఇప్పుడు నెక్స్ట్ వర్క్ బుక్ వేర్ ఇస్ ద డస్టర్ Don't make noise, dear children. Ruchita. ఇక్కడ మనకు ఒక వాట్ ఇస్ దిస్ ఏంటిది నో నువ్వుకు నావతో వచ్చింది కాబట్టి నో నో దీంతో ఇప్పుడు మనము కొన్ని పదాలు తయారు చేయాలి అర్థమైందా అర్థమైందా ఇప్పుడు దీనికి మనం ఏం కలుపుతున్నాం మా ఈ మానవు నువ్వు కలిపి ఏమైనప్పుడు ఏమైతుంది మన్ను అలాగే దీనికి కానాక్షరంతో కలుపుతున్నాం ఏమైతుంది కన్ను అంటే నా ఒత్తుని మీకు పరిచయం చేయడం అన్నమాట నా ఒత్తు ఈ రోజు పర్ఫెక్ట్ అయిపోయింది ఓకే డోంట్ మేక్ నాయిస్ ఐ సెడ్ హూ ఇస్ దట్ విజయ్ వాట్ అప్పైనమ్మా ఎనీథింగ్ వాంట్ ఏమైనా కావాలా నెక్స్ట్ మీ మీకి నువ్వు కలిపితే ఏమవుతుంది మిన్ను ఏమవుతుంది మిన్ను తర్వాత ఏం కలుపుతున్నాం మనకు వే వేతో కలిపినప్పుడు ఏమవుతుంది వెన్ను వెన్ను పూస అంటాం కదా వెన్ను వెన్ను ఉంటే వెనకాల వెన్ను వెన్ను పక్క అంటారు కదా తర్వాత లాస్ట్ ఏం కలుపుతున్నాం జు కలుపుతున్నాం ఏమవుతుంది బర్రె ఈనప్పుడు మనకి ఏమి ఇస్తారా జున్ను పాలు వస్తాయి కదా మాను తో కలిపాము మన్ను వచ్చింది కాను నువ్వుతో కలిపాము కన్ను వచ్చింది వినాలి శ్రద్ధగా బాగా గుర్తుంచుకోండిరా చదువు రావాలంటే మనకు శాస్త్రవేత్త రీసెర్చ్ చేసి ఏం చెప్పి LS L ఫర్ లిజనింగ్ వినడం మస్తు శ్రద్ధగా వినాలి
తర్వాత స్పీకింగ్ మాట్లాడాలి. ఏం చేయాలి తర్వాత మాట్లాడాలి గట్టిగా మంచిగా ధైర్యంగా స్పష్టంగా మాట్లాడాలి. తర్వాత ఏంది రీడింగ్ చదవాలి. చదవడం రావాలి రీడింగ్ చదవాలి. నెక్స్ట్ ఏంది రైటింగ్. ఈ 4 ఎల్ఎస్ఆర్ డబుల్ లెటర్. ఈ ఎల్ఎస్ఆర్ డబుల్ మనకు వస్తే చాలా ఈజీగా వస్తుంది. అర్థమైందా? ఈ 4 వస్తే ఏమవుతాం మనం అప్పుడు we will be perfect. ఏమవుతాం మనం పర్ఫెక్ట్. ఓకే పర్ఫెక్ట్ ఫ్లూయెంట్ రీడింగ్, ఫ్లూయెంట్ రైటింగ్, ఫ్లూయెంట్ స్పీకింగ్, ఫ్లూయెంట్ అన్ని ఫ్లూయెంట్. ఓకే డియర్ చిల్డ్రన్, మాకు నువ్వు కలిపినాము ఏమైంది మన్ను, కాకు నువ్వు కలిపినాము కన్ను, మీకు నువ్వు కలిపినాము మిన్ను, వేకు నువ్వు కలిపినాము వెన్ను, జూకు నువ్వు కలిపినాము జున్ను, మన్ను కన్ను మిన్ను వెన్ను జున్ను. నా ఒత్తుతో దీని ఈరోజుతో నా ఒత్తు క్లారిఫై. ఓకే తర్వాత అదే నా ఒత్తు మీద వచ్చే పదాలు మళ్ళీ ఇచ్చిండు. ఇక్కడ మనకు పైన పదాలు ఇచ్చిండు. ఏం పదాలు ఇచ్చిండు? అన్న అన్న ఉంటాడు కదా బ్రదర్. కన్నం అంటే ఏంటి? రంధ్రం. కన్నం అంటే ఏంటి? రంధ్రం చేస్తాం మనం ఏమంటే తెలంగాణ భాషలో తొర్ర తొర్ర అంటారు కదరా, అది దాన్ని కన్నం అంటారు. అన్నం రైస్ అన్నం. తర్వాత వెన్నెల. వెన్నెల అంటే చంద్రుడు, వెన్నెల అంటారు. మనకి ఖాళీలు ఏమిచ్చిండు? ఖాళీలు ఏమిచ్చిండు? పున్నమిలో ఏమొస్తుంది? పున్నమి. దీన్ని పున్నమిని ఇంకేమంటారు? పౌర్ణమి అని ఉంటారు. పున్నమిని ఏమంటారు? పౌర్ణమి అన్న అక్షిత అక్షిత. పౌర్ణమిని ఏమంటారు? పున్నమిని ఏమంటాం? పౌర్ణమి కూడా అంటాం మనం, అవునా? అయితే ఇక్కడ ఏమంటుందో పున్నమి డాష్ హాయిగా ఉంటుంది. పున్నమి డాష్ హాయిగా ఉంటుంది అంటే పున్నమి ఏది హాయిగా ఉంటుంది? వెన్నెల హాయిగా ఉంటుంది. ఎవరు ఇక్కడప్పుడు పున్నమి వెన్నెల హాయిగా ఉంటుంది. పున్నమి రోజు వెన్నెల వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? హాయిగా ఉంటుంది. అదే ఎండ వచ్చినప్పుడు ఎట్లుంటుంది? హాయిగా ఉంటుందా? సురు సురుమని కాదు ఉంటుంది, అవునా? నెక్స్ట్ కన్నయ్య. ఎవరు కన్నయ్య? కృష్ణుడే చిన్నప్పుడు కన్నయ్య అని అంటారు. ఇప్పుడు చాలా మంది పిల్లల్ని తల్లులు ఏమంటారు? కన్నయ్య కన్నయ్య ఇటు రారా కన్నయ్య అంటారు, అవునా? ప్రేమ అన్నమాట. కన్నయ్య డ్యాష్ తిన్నాడు. కన్నయ్య తిన్నాడు తిన్నాడు. ఓకే కన్నయ్య ఏం తిన్నాడు? మూడోది ఎలుక. ఎలుక డాష్ లో దూరింది. ఎందులో దూరింది ఎలుక? కన్నంలో దూరింది అంటే రంధ్రంలో దూరింది. ఎలుక రంధ్రాల్లో ఉంటుంది కదా. లాస్ట్ వన్ నేను. నేను ఐ. నేను ఐ. నేను మా. మా అంటే మై. మా డాష్ నేను మా డాష్ తో కలిసి. తో అంటే విత్. తో కలిసి టుగెదర్. టుగెదర్ అంటే కలిసి ఆ కంపెనీ. బడికి పోతాను. టు గో టు స్కూల్. ఎవరు రావాలి ఇక్కడ? ఏం రావాలి? ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. లాస్ట్ ఇది ఒకటే మిగిలింది కదా, కాబట్టి ఇది రావాలి. పున్నమి వెన్నెల హాయిగా ఉంటుంది. కన్నయ్య అన్నం తిన్నాడు. ఎలుక కన్నంలో దూరింది. నేను మా అన్నతో కలిసి బడికి
పోతాను. ఐ విల్ గో టు స్కూల్ విత్ మై బ్రదర్. నేను మా అన్నయ్యతో కలిసి బడికి వెళతాను అంటున్నాడు. ఇక్కడ ఆలోచించి సొంతంగా రాయమంటున్నాడు. నా ఏంటి ఇవన్నిటికి నా ఒత్తు చేర్చి రాయాలి. సింపుల్ ఇది, ఓకేనా? అన్నింటికి నా ఒత్తు పెట్టి రాయాలి. ఇక్కడ కూడా గీత గీసిన వాటికి ఏం పెట్టాలి? నా ఒత్తు పెట్టాలి. ఒక మరికొన్ని పదాలు రాయాలి అలాంటి నా ఒత్తు పెట్టేటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చిండు? మా ఏమిచ్చింది? ఇంకా ను. ఇక్కడ గీత గీసిన కాబట్టి దీనికి నా ఒత్తు పెట్టాలి. ఎట్లా పెడతావు చూడండి. ఇక్కడ మా నువ్వు రాష్ట్రం మీద నా ఒత్తు ఏమైతుంది? మన్ను. తర్వాత ఏమిచ్చిండు? వా నే వన్నెల. వన్నెల. వెన్నెల వేరు, వన్నెల వేరు. నన్ను చూసి ఒక పాట ఉంటుందా? వన్నెల దొరసాని ఒక పాట ఉంటుంది. పాత సినిమా పాట. వన్నెల దొరసాని అని ఒక పాట వస్తుంది. వన్నెలు అంటే ఒక అందంగా ఉన్నా అని వన్నెలు అంటారు. అందంగా ఉందన్నమాట. వన్నె అందం అన్నమాట. వన్నె అందం అని అర్థం వస్తుంది. వన్నెల. ఓకే, తర్వాత ఏముంది? అనా ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? అనా ఏమి ఇచ్చిండు? అనా ఇచ్చిండు. కింద కింద పెట్టిండు కాబట్టి మనం ఏం రాయాలి? ఇలాంటి పదాలు రాయండి. ఇంకేమొస్తాయి చెప్పండి. ఫస్ట్ మరికొన్ని కన కన్న. మరికొన్ని మనము బను రోజు ఇంటర్గా మీరు చాలా పెట్టుకోండి. బను. మనం ఏం చేస్తాం? ఫైటింగ్ చేస్తే ఏం చేస్తాం రా? తను అనుకుంటా ఓనోడు. డ్రిల్ పిల్లలు ఏం చేస్తారా? మీరు కుక్క ఆర్డర్ అంటే ఓనోడు అనుకుంటారు. ఇలాంటి కొన్ని పదాలు మనం రాయాలి. ఓకే, అర్థమైందా మీకు? ఎనీ డౌట్స్? ఓకే, మీరు నేర్వండి. ఓకే డియర్ చిల్డ్రన్, చాకలైలమ్మ మనకు ఎన్నో విషయాలు తెలుపుతుంది కదా. ముఖ్యంగా ఏం తెలియజేస్తుంది చాకలైలమ్మ మనకు? ఎలా ఉండాలని చెప్తుంది? మనం ధైర్యంగా. ఎలా ఉండాలి మనం? అలాంటి నిజాం పీరియడ్లో రజాకారులు, దొరలు, దేశ్ముఖులు, భూస్వాములు, పట్వారీలు ఉన్నప్పుడే ఆమె ధైర్యంగా ఎదిరించింది. మరి మీరు కూడా ఈ రోజు నుండి ధైర్యంగా ఉండడం నేర్చుకోండి. ఓకే డియర్ చిల్డ్రన్? థ్యాంక్ యూ.